మానవుడా, నువ్వు నా యొక్క ఆత్మవని ఎందుకు మర్చిపోతున్నావు? నా నుండి విడిపోయి నువ్వు ఆత్మలా మారవు. ప్రతి మానవుడు నా రూపమే, నా యొక్క ఆత్మ. అది ఎందుకు మర్చిపోతున్నావు? ఎందుకు అలా స్వార్థంతో విర్రవీగుతున్నావు? నువ్వు నేను ఒకటే అని గుర్తుపెట్టుకో. ప్రతి మానవుల్లో ఉంది నేనే. అది ఎందుకు మర్చిపోతున్నావు? కుల పిచ్చితో, మత పిచ్చితో, డబ్బు పిచ్చితో ఇలా ఎందుకు ఇతరులతో స్వార్థంగా ప్రవర్తిస్తున్నావు? నన్ను ఎలా ప్రేమిస్తావో అలాగే ప్రతి మనిషి మీద అదే భక్తి భావన చూపి ప్రతి మనిషిలో కూడా నన్ను చూడు. అదే నీ భక్తి. కానీ ఇతరులను కించపరుచుతూ అవమానిస్తూ నా మీద భక్తి చూపిస్తున్నావు. మానవ సేవే మాధవ సేవ అన్నాను కాబట్టి అది మర్చిపోకు. మాధవ సేవ అంటూ తిరుగుతున్నావు కానీ మానవ సేవ మర్చిపోతున్నావు. ఆపదలో ఉన్నోడికి ఆకలి అన్నోడికి పట్టెడు అన్నం పెట్టవు కానీ నాకు పంచపక్వ పరమాన్నాలు వండి పెడతావు. కానీ అక్కడ నీ ఆత్మ, నీ పరమాత్మే ఆకలికి కొట్టుకుంటుంది. మరి వాడికి పెట్టు, ఆకలన్న వాడికి ముందు పెట్టు. ఇతరులకు కష్టాల్లో ఉంటే ఒక్క రూపాయి డబ్బు సహాయం చేయవు కానీ నాకేమో కోట్లు పెట్టి డబ్బులతో నగలు సొమ్ములు చేయిస్తావు. నా పైన చూపే భక్తిలో నాకు ఖర్చు పట్టే రూపాయలు పేదవాడికి దానం చెయ్యి. అప్పుడు నేను చాలా ఆనందిస్తాను, చాలా సంతోషిస్తాను. అదెందుకు మర్చిపోతున్నావు నువ్వు? స్వార్థంతో ఇతరులు వేరు నువ్వు వేరు అనుకుంటున్నావు కానీ ప్రతి మనిషిలో ఉన్నది నేనే, ఇతరుల్లో ఉంది నేనే. నీళ్ళు అందరూ నా నుండి జన్మించారు, అది మర్చిపోకు.